అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు, మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మనలను కూడా దేవుడు దీవెనకరంగా మలుస్తాడు. వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది? దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను దీవెనకరంగా మలుస్తాడు నమ్మిన వారు చేయి చూపిస్తారా? దేవుడు మనల్ని దీవిస్తాడు, దీవెనకరంగా మలుస్తాడు. బహుశా మనలో కొంతమందిని దేవుడు ఆల్రెడీ దీవించడం ప్రారంభించాడేమో. మనం దీవించబడుతున్న కారణం కేవలం ఆ దీవెనలు మనం అనుభవించడానికి కాదు, కానీ ఆ దీవెనలు మనం ఇతరులకు చెప్పండి ఇప్పుడు పంచిపెట్టడానికి. ఇప్పుడు నా ప్రశ్న, మనలో ఎంతమంది మీరు పొందుకున్న దీవెనలను ఇతరులకు పంచిపెట్టగలుగుతున్నారు? నువ్వు కలిగి ఉన్న దీవెన ఇతరులకు పంచిపెట్టకపోతే అది పాడైపోతుంది. దయచేసి గమనించండి. మామిడి చెట్టు ఉంటుంది, జామ చెట్టు ఉంటుంది. ఈ చెట్లకు ఫలాలు, కాయలు, ఆ తర్వాత ఫలాలు. అవి ఎవరో ఒకళ్ళు అందుకుంటేనే వారికి ఆనందాన్ని ఇస్తుంది, ఆ చెట్టు మళ్ళా ఫలిస్తుంది. అలా కాకుండా ఎవరికి పంచిపెట్టకుండా ఉన్నట్లయితే ఆ పండ్లు రాలిపోతాయి, ఆ తర్వాత పుచ్చిపోతాయి. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలు పంచిపెట్టడం చాలా చాలా అవసరం. 1 డజన్ అరటిపళ్ళు తెచ్చుకున్నారు, మీ ఇద్దరూ తినలేకపోతున్నారు. అలా వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? పాడైపోతాయి. ఎవరితోనైనా పంచుకుంటే అది వారి కడుపు నింపుతుంది. స్వీట్ల బాక్స్ ఎవరో మీకు ఇచ్చారు, మీరిద్దరూ ఆ స్వీట్ల బాక్స్ మొత్తం తినలేరు. మీరు 2-3 తిన్నారు, వదిలేస్తే, పంచిపెట్టకపోతే పాడైపోతాయి. దయచేసి గమనించండి. దేవుడు నీకు నాకు ఇచ్చే ఆశీర్వాదాలు, లేక దేవుడు నిన్ను నన్ను దీవిస్తున్న కారణం అనేక మందికి దీవెనకరంగా మారాలని, మారతావని. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా. దేవునికి ఇచ్చిన దీవెన ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన దీవెన ఆత్మీయత, దేవునికి ఇచ్చినటువంటి దీవెన ఆర్థిక వ్యవస్థ, దేవునికి ఇచ్చిన దీవెన ఏదైనా సరే అది దేవుని సేవ కొరకు ఉపయోగించినట్లయితే అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు. హెబ్రీయుడు అనగా దీవించబడి ఇతరులకు దీవెనకరంగా ఉండేవాడు. అతడే అబ్రహాము సంతానం. మనం అబ్రహాము యొక్క సంతానం. దేవుడు చెప్పినట్టుగా పాపిష్టి ప్రాంతం నుండి, పాపిష్టి ప్రజల నుండి, పాపిష్టి పద్ధతుల నుండి వేరై అబ్రహాము దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళడమే కాకుండా అక్కడ ఒక అద్భుతమైనటువంటి బలిపీఠాన్ని నిర్మించాడు. బలిపీఠం నిర్మించటమే కాకుండా అక్కడ ప్రార్థన చేయటం కూడా ప్రారంభించాడు. బలిపీఠం సమర్పణకు సాదృశ్యం, ప్రార్థన సహవాసానికి సాదృశ్యం. తన జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే సరిపోదు, ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలి. మనం మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే సరిపోదు, మనం ఆయనతో సహవాసము కలిగి జీవించాలి. 18వ ఏట వాక్య పరిచర్య చేయటం ప్రారంభించాను. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను సంతోషంగాను అలాగే వినయముతోనూ చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏదైనా ఉంది అని అంటే, నా 18వ ఏట నుండి నేను సేవ చేయటం ప్రారంభించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని సహవాసాన్ని మాత్రం నేను పోగొట్టుకోలేను. అనగా పరమ పరిశుద్ధుణ్ణి, పైనుంచి ఉడిపడిన వాడిని అని చెప్పట్లేదు సుమా. ఏ రోజు ఏ తప్పు చేసినా, దేవుని గాయపరిచినా వచ్చి మోకాల మీద పడి పశ్చాత్తాపడి ఆయన యొక్క క్షమాపణ పొందుకుంటూ ఆయన సహవాసాన్ని మాత్రం దూరం చేసుకోకుండా నేటి వరకు జీవించే మహాకృప దేవుడి జీవితంలో అనుగ్రహించాడు. సరే, ఇప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క వాగ్దాన స్థలానికి వచ్చేసి అక్కడ బలిపీఠం నిర్మించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మీ జీవితాన్ని దేవునికి సమర్పించిన తరువాత సహవాసం కలిగి మీరు ముందుకు సాగుతున్నప్పుడు మీ జీవితంలో కష్టాలు రావంటారా? నేను ప్రభు సేవ చేస్తున్నాను, ప్రభు యొక్క పరిచర్యలో పాల్పంచుకుంటున్నాను, నమ్మకంగా దేవుని మందిరానికి వెళుతున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను, సువార్తను దానం చేస్తున్నాను, నేను చేయగలిగిందంతా చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఏ కష్టం రాకుండా, ఏ శ్రమ రాకుండా, ఏ వ్యాధి రాకుండా, ఏ అపాయం రాకుండా కాపాడుతాడు అని నమ్మకం మీకుందా? దయచేసి గమనించండి. నువ్వు నేను నీతిగా యథార్థంగా జీవించినప్పటికీ కూడా బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఒకవేళ నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ ఈరోజు దేవుని సన్నిధికి నీ మనసులో ఆవేదనతోనో, నీ మనసులో దుఃఖంతోనో, నీ మనసులో గాయంతోనో వచ్చి కూర్చుని ఉండొచ్చు. ఆనాడు అబ్రహాము జీవితంలో అదే జరిగింది. అబ్రహాము దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి సహవాసం కలిగి తను ముందుకు సాగుతున్నప్పుడు సడన్గా
ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ ఎవరికి రాని కష్టం అబ్రహాంకే వచ్చింది. ఎందుకంటే ఆదాము నుండి అబ్రహాం వరకు సుమారు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ ఎవరికి కరువు అనేది రాలేదు. కావాలంటే బైబిల్లో మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆదికాండం 11వ అధ్యాయం వరకు 11 అధ్యాయాలు మీరు చూసినట్లయితే ఎక్కడ కరువు వచ్చినట్టు మీరు చూడరు. ఎక్కడొచ్చిందయ్యా అంటే అబ్రహాము దేవుని చిత్త ప్రకారం ఎక్కడికి వెళ్ళాడో అక్కడే వచ్చింది. ఎవరికి వచ్చిందయ్యా అంటే దేవుడు ఏర్పరచుకున్న వానికే వచ్చింది. ఎప్పుడు వచ్చిందయ్యా అంటే దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు, దేవునికి తనను తాము సమర్పించుకున్నప్పుడు అబ్రహాం జీవితంలో కష్టం వచ్చింది. ఎలాంటి కష్టం వచ్చిందయ్యా అంటే ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ ఎవరికి రాని కష్టం అబ్రహాం కుటుంబానికి వచ్చింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా నాకు వచ్చిన కష్టం ఎప్పుడు ఎన్నడూ ఎవరికి రాలేదయ్యా, మా కుటుంబంలో ఈ కష్టం ఎవరికి రాలా, మా బంధువుల్లో కూడా ఎవరికి కష్టం రాలా, మా బంధువుల్లో ఎవరూ కూడా నాలాగా దేవుణ్ణి సేవించటంలా, మా బంధువుల్లో ఎవరూ కూడా, మా కుటుంబంలో ఎవరూ కూడా నాలాగా దేవుణ్ణి ప్రేమించటంలా, వాళ్ళకి ఎవరికి రాని కష్టం నాకే ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న సహజంగా నిన్ను తొలిచి వేస్తూ ఉంటుంది. సహోదరులు దయచేసి గమనించండి, దేవుడు మనకు ఎప్పుడూ కూడా కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇరుకు ఇబ్బందులు కానీ, వ్యాధి బాధలు కానీ రానివ్వను అని వాగ్దానం చేయలా. వస్తాయి. దేవుడు బహుగా ప్రేమించినటువంటి లాజరుకు మరణకరమైనటువంటి ప్రమాదం వచ్చి పడింది. ఎవరు ప్రేమించినా? యేసు ప్రేమించిన లాజరుకు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, అది గొప్ప కాదు. దేవుడు మనల్ని ప్రేమించటం గొప్ప. ఒక అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావు, అది గొప్ప కాదు. ఒక అందమైన అమ్మాయిని, ఐశ్వర్యము కలిగిన అమ్మాయిని నువ్వు ఒకవేళ ప్రేమించవచ్చు, అది గొప్ప విషయం కాదు. అందమైన అమ్మాయి, ఐశ్వర్యము కలిగిన అమ్మాయి, అన్నీ ఉన్న అమ్మాయి నిన్ను ప్రేమించడం గొప్ప. అయితే వినండి, మనలాంటి పాపిష్టి వారిని ఎవరు ప్రేమించాడో తెలుసా? ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమించాడు. ఏమిటి? ఈ భూమి మీద 700 కోట్ల మంది ఉంటే ఆ 700 కోట్ల మందిలో దేవుడు నిన్ను చూసి ఏమన్నాడు తెలుసా? నిన్ను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాటలు కాదండి, అది చెప్పడం సాధ్యం కూడా మనిషికి సాధ్యం కాదు. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. అయినప్పటికీ కూడా నువ్వు నేను ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. పరీక్షింపబడని విశ్వాసి, పనికిరాని విశ్వాసి, ప్రయోజనము లేని విశ్వాసి, ప్రతిఫలము చూడలేని విశ్వాసి. దేవుడు నిన్ను ప్రయోజకుడిని చేయాలన్నా, 10 మందికి ఆశీర్వాదకరంగా మలచాలి అన్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది తెలుసా? కమ్ బ్యాక్. నువ్వు దేవునికి దూరం అయ్యావు, అది వాస్తవం. ఆత్మీయతను రోజు రోజుకు పోగొట్టుకుంటున్నావు, అది వాస్తవం. కాబట్టే నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు భారంగా తయారయ్యావు, బాధకరంగా తయారయ్యావు, బరువుగా తయారయ్యావు. కాబట్టి నీ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా పోయింది. అమ్మ ఇల్లాలు, భర్త, నీ ఇంట్లో నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి తప్ప శాపకరంగా తయారవడానికి వీల్లేదు. ఎప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్నవారికి శాపకరంగా తయారవుతావు తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చుట్టూ ఉన్నవారికి నరకం చూపించేస్తావు. అడుగుతున్నా, నీ చుట్టూ ఉన్నవారికి నరకం చూపించేవాడిగా ఉన్నావా, లేక నీ చుట్టూ ఉన్నవారికి దేవుని దీవెనలు పంచిపెట్టేవాడిగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు. ప్రార్థన. లెట్స్ ప్రే. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, వెనుకంజ వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఆయన మమ్మల్ని క్షమించాయా. ఒకప్పటికంటే ఇప్పుడు మా ఆత్మీయత బాగుండాలి, మా ప్రార్థనా జీవితం బాగుండాలి, వాక్యం పట్ల శ్రద్ధ బాగుండాలి, నిన్ను సేవించే సేవా జీవితం బాగుండాలి, నీ కోసం మేము రోషం కలిగి జీవించాలి, మేము మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదంగా ఉండాలి, సాక్షార్థమై జీవించాలి, ఆయన నీతిగా బ్రతకాలి. అటు కృప మాకు దయచేయి నాయన. మా జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా నీ చేతికే అప్పగించి నీ చిత్తమే చేసే కృప మాకు దయచేయమని, ధైర్యంగా నాయన ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగిన కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.